హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మేము మొన్న 2 డేస్ మా ఊరు అయితే వెళ్ళాం కదా, మా అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఇంకా అక్కడ అదే ఊరికి దగ్గర మా వాళ్ళకి ఏదో ఫంక్షన్ పడేసి వాళ్ళు కూడా వచ్చేసారు. అంటే మా నాన్న వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరు వచ్చారు. మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు. ఈమె మా పిన్ని, లాస్ట్ పిన్ని. ఇక్కడ మా అమ్మేమో మా చిన్నోని ఉయ్యాలు వేసి ఊపుతుంది. అంతే కదా, అమ్మలకి ఎప్పుడు మనవల్ని మనవరాలని చూసుకోవడం ఈ పని, ఇంకేం పని ఉండదు కదా వస్తే. అక్కడ ఆమె అయితే అది చేస్తుంది. ఇక్కడ మేమైతే వంట పని చేసేసాము. చపాతీ చేసి వైట్ రైస్, చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. వైట్ రైస్ పక్కన పెట్టాను, చపాతీలు చేయడం అయిపోయింది. అందరం కలిసి చేసామండి. ఏదో కూర కొంచెం సేపు కళ్ళ తిప్పుతున్నాను అలా నేను. ఇక్కడైతే ఇంక అందరం కూర్చున్నాము. ఇలా అందరం కలిసి కూర్చొని తిని ఇన్ని రోజులు అయిపోయింది. అందరం కలిసి కూర్చొని తింటే ఎంత బాగుంటుందో కదా. ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం వస్తే కంపల్సరీ ఇప్పటికైనా మా ఇంటికి వెళ్తే మేము అందరం కలిసి ఇలానే కూర్చొని తింటాము. భలే ఉంటుంది. ఆ రోజులన్నీ గుర్తుకొస్తాయి మళ్ళీ. అక్కడ అంతమందిలో ఉండి వచ్చి హైదరాబాద్లో వచ్చి ఒంటరిగా ఉంటున్నాం మేమైతే. ఇతను మా లాస్ట్ బాబాయి. అతని పక్కన ఉన్న మా చెల్లి వాళ్ళ హస్బెండ్. ఈయన మా జైనాన్న, అంటే మా నాన్న వాళ్ళ నాన్న. మా నాన్న వాళ్ళు మొత్తం ముగ్గురు. ఇంకొక బాబాయ్ అయితే మిస్ అయ్యాడు, పెద్ద బాబాయ్. చిన్న బాబాయ్ అయితే వచ్చాడు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిన్ని అందరు వచ్చారనమాట. ఇక్కడ మా తోడికోడలు పిల్లలు, మా పిల్లలు అందరూ కూర్చొని తింటున్నారు. ఇతను మా చెల్లి వాళ్ళ హస్బెండ్, ఆయన పక్కన మా హస్బెండ్, తెలిసిందే కదా. అటు పక్క మా నాన్న. ఇంక అందరం కలిసి కూర్చొని తిన్నాం మంచిగా. ఒక 1 డే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా. ఇంకా మా దీక్షిత్ గారు, ఈమె మా అమ్మ. మా దీక్షిత్ అయితే ఫస్ట్ టైం వాడు తింటూ ఉన్నాడు. అలా మ్యాక్సిమం తినడు వాడు, రేరు. అక్కడ పిల్లలందరూ పెద్దోళ్ళు వాడికన్నా. వాళ్ళు తింటుంటే వాళ్ళని చూసి వీడు కూడా తినేస్తూ ఉన్నాడు. పిల్లలు గంగంతా ఇటు పక్కకు కూర్చొని తింటూ ఉన్నారు. ఎంత బాగుందో ఆ రోజు. ఇలా అందరం కలిసి కూర్చొని తింటే ఎంత బాగుంటుందో. ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.